అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 19వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు నేటి దినాన లోకరీతిగా ఆలోచించినటువంటి విషయాలు అవి మన రక్షణకు సరిపోతావా, సరితూగుతాయా అనేటటువంటి ఆ సత్యాన్ని మనము బేరీజు వేసుకుని పోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దేవుని వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తిని గురించి, ఆయనకుంటున్నటువంటి ఆ మంచి లక్షణాలు అన్నీ కూడా ఒక పక్కన మనము ఆలోచించినట్లయితే అవి రక్షణకు సరిపోతావా అనేటటువంటి ఆ ప్రశ్నను ఇక్కడ మనము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటి ఆ విషయాన్ని గనక మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో ఇటలీ పటాలంలో ఉన్నటువంటి శతాధిపతి అయినటువంటి కొర్నేలిని గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆయనకుంటున్నటువంటి ఆ గుణలక్షణాలు ఏమిటి, ఆయనకుంటున్నటువంటి ఆ మంచి అలవాట్లే కానివ్వండి, ఆయనకుంటున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా రక్షణకు సరిపోయినవా లేదా అనేటటువంటి ఆ విషయాన్ని మనం ఇక్కడ కొలవబోతూ ఉన్నాం. మనం ఆలోచించినట్లయితే అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. ఆయన భక్తిపరుడైనటువంటి వ్యక్తి అని చెప్పబడతా ఉంది. ఆయన భక్తిపరుడు మాత్రమే కాకుండా తన ఇంటి వారందరితో కూడా ఆ దేవుని యందు ఆ భయభక్తులు గలవాడై ఉండేటటువంటి వ్యక్తి అని అక్కడ మనకు ప్రస్తావించబడుతున్నటువంటి విషయాన్ని మనము గుర్తించగలుగుతూ ఉంటాం. అయితే అంత మట్టుకే కాకుండా ఇంకా ఆయన కలిగి ఉంటున్నటువంటి మంచి లక్షణాలను మనం చూసినట్లయితే, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అంటే తానున్నటువంటి ఆ కాంటెక్స్లో, పరిమితమైనటువంటి స్థితిగతులలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, చక్కగా ధర్మము చేయువాడు, ఇంకా దేవునికి ప్రార్థన చేయువాడు అనేటటువంటి ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు తన యొక్క ప్రజల ద్వారా ఆయన మంచి పేరు పొందినటువంటి వాడుగా కూడా, అదే అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడినైన శతాధిపతి కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. అంటే ఈ మాటలను బట్టి మనము గ్రహించాల్సినటువంటి విషయము, ఈ లోకరీతి అయినటువంటి స్థితిగతుల్లో ఈ కొర్నేలికి కావలసినటువంటి సమస్త అర్హతలు, మంచివాడుగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వాడుగా ఒక పక్కన మనం చూసినట్లయితే భక్తిపరుడైనటువంటి వ్యక్తి, మరొక పక్కన మనం ఆలోచించినట్లయితే ఆయన కుటుంబంతో పాటు కూడా భయభక్తులు గలవాడు ఉంటా ఉన్నాడు. అంత మట్టుకే కాకుండా ఆయన ధర్మకార్యములు చేసేటటువంటి వాడు, నీతిమంతుడు, ప్రజలందరి వలన కూడా మంచి పేరు పొందినవాడు. ఇన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా అది రక్షణకు సరితూగుతుందా, లేదా మన కాంటెక్స్లో మనం ఆలోచించినట్లయితే ఈయన కూడా పాపియా కాదా? ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ఈ అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ కొర్నేలి యొద్దకు మనం ఇంకా గుర్తించినట్లయితే మొదటిసారిగా పేతురు ద్వారా ఒక అన్య వ్యక్తికి ఈ దేవుని సువార్త చేర్చబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. పేతురు దాన్ని అసలు అంగీకరించలేకుండా ఉంటాడు. ఎందుకనంటే అన్యుడైనటువంటి వ్యక్తికి ఈ రక్షణ చేరడము ఆయన సహింపు లేకుండా ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ చక్కగా చెప్పబడుతున్నటువంటి మాటలను మనం గుర్తించినట్లయితే, ఇన్ని మంచి కార్యములు ఏవి కూడా రక్షణకు సరిపోలేదు. అయితే దేవుడిక్కడ స్పష్టంగా ఈ పేతురును కొర్నేలి ఇంటికి పంపడము ద్వారా ఈ సువార్తను అందించాలనేటటువంటి ఉద్దేశము,
ఆ తర్వాత ఆ కుటుంబం అంతా కూడా బాప్టిజం పొందాలనేటటువంటి ఉద్దేశము. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే అక్కడ పేతురు ఆ కొర్నేలి ఇంటికి వెళ్తాడు. అప్పటికే కొర్నేలు తన ముఖ్య స్నేహితులను, తన బంధువులందరినీ కూడా ఆయన అక్కడ సమకూర్చుకొని తన ఇంటిలో పేతురు గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పేతురు గారు రాగానే ఏం చేస్తాడు? సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదముల మీద పడి నమస్కారం చేయడం మనం చూడగలుగుతూ ఉంటాం. అట్లాగే వెంటనే పేతురు గారు, నేను కూడా మనుష్యుడినే, నీవు అటువంటిది చేయవద్దు, ఇక్కడ నేను ఎందు నిమిత్తము పంపబడిదినో అది నీవు జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆయనకు అక్కడ ఆయనతో పాటు అక్కడ సమకూర్చబడినటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట విన్న తర్వాత కొర్నేలి అతని ఇంటి వారందరూ అక్కడ రక్షణ పొందినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాము. ఇక్కడ 48వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతని వేడుకొనిరి. ఈ సువార్త ప్రకటన తర్వాత ఆ కొర్నేలి ఇంటిలో చేర్చబడినటువంటి వారందరూ, కొర్నేలి కుటుంబస్తులందరూ కూడా అక్కడ చేయబడినటువంటి హెచ్చరిక, బాప్తిస్మము పొందిన తర్వాత వారు ఆ రక్షణలోకి వస్తుండడము అక్కడ నిర్ధారించబడుతున్నట్లుగా మనం గుర్తించగలగాలి. అయితే ఈ పూర్తి కాంటెక్స్ట్లో మనం గుర్తించాల్సినటువంటి సత్యము, ఈ లోకంలో చెప్పబడుతున్నటువంటి విషయాలు ఏవి కూడా అక్కడ కొర్నేలికి అంత మంచి లక్షణాలు ఆయన కలిగి ఉంటున్నప్పటికీ కూడా అవన్నీ కూడా రక్షణకు సరితూగేటటువంటి విషయాలు కాదు. అంతమటికే కాకుండా ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఆయనకు రక్షణ అవసరం లేదు అనేటటువంటి విషయం కూడా కాదు. ఏది కొదువగా ఉంటుందో అది దేవుడు స్పష్టంగా గుర్తించి అది అర్థము అయ్యేటటువంటి విధముగా అక్కడ కొర్నేలి ఇంటికి పేతురు గారిని పంపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆలోచించాలి, ఇటువంటి భక్తి పరుల్ని ఎవరిని కూడా దేవుడు విడవలేదండి. మనం ఆలోచించినట్లయితే ఈ కాంటెక్స్ట్లో కొర్నేలిని మనం చూడగలుగుతూ ఉంటాం. అట్లాగే ఆ అపోస్తలుల కార్యంలో అదే 8వ అధ్యాయంలో ఆ రథము మీద ప్రయాణం చేస్తున్నటువంటి నపుంసకుణ్ణి కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. అంత మట్టుకే కాకుండా ఇంకా లూదియా అను దైవభక్తి గల స్త్రీ అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతాం. అంటే ఇటువంటి భక్తిపరులైనటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు అగాధములో లేదా రక్షణ అందకుండా వారిని వదలలేదు. దేవుడు ఈ రక్షణ కార్యము వారి వరకు చేర్చేటటువంటి విధముగా ఆయన ప్రణాళిక రూపొందించి ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ పాయింట్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, చాలామంది నేటి దినాన నిర్ధారించేటటువంటి విషయము దేవుని సంఘానికి రెగ్యులర్గా వస్తుండేనో, లేకపోతే మంచి పనులు చేస్తుంటేనో, రెగ్యులర్గా కానుకలిస్తుంటేనో, లేకపోతే ఇతరత్రమైనవి లోకరీతి అయినటువంటి విషయాలు రక్షణకు సరిపోతున్నాయి అని అనుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ పేతురు అక్కడ కొర్నేలి ఇంటిలో చెప్తున్నటువంటి సువార్త, అట్లాగే ఈనాడు మనం అర్థము చేసుకోవాల్సినటువంటి సువార్త ఇక్కడ మనం గ్రహించినట్లయితే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు ఆ కల్వరి శిలువపై ఆయన మరణించి ఉంటాం. ఆయన కల్వరి శిలువపై మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడి ఉంటా ఉన్నాడు. ఇది నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడలా, నీవు విశ్వసించి నీవు నమ్మిన ఎడలా రక్షణ పొందుకుంటావు. ఆ రక్షణను ఇక్కడ స్పష్టముగా కొర్నేలి కుటుంబం అంతా కూడా పొందుతుంది. కానీ ముందు చెప్పినటువంటి ఆ అర్హతలేవి కూడా ఆయన రక్షణకు సరిపోలేవు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి మంచి వాడనని అనిపించుకునేటటువంటి విషయాలు నీ రక్షణకు ఇంకా చాలామంది మనం ఏమనుకుంటూ ఉంటామంటే, నా మంచితనము లేకపోతే నేను చేసేటటువంటి మంచి కార్యాలు. ఆలోచించాల్సినటువంటి విషయం, మానవుడు
అందుకని అక్కడ రోమిలకు రాసినటువంటి పత్రికలో బ్లండ్గా ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్ను మనం అర్థం చేసుకోవాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. కాబట్టి ఇట్టి పాపము చేసి ఉంటున్నటువంటి వారిలో స్పష్టముగా మంచి కార్యములు చేసినటువంటి కొర్నేలి గారు కూడా ఉన్నారు. ఒకవేళ నీవు అనుకుంటున్నట్లయితే నీవు కూడా అందులో ఉన్నావు. కానీ ఇక్కడ దేవుడు కొర్నేలికి అందించినటువంటి సువార్త పేతురు ద్వారా తన యొక్క కుటుంబము అక్కడ రక్షణలోకి నడిపించబడి ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉంటున్నటువంటి మంచి నేను రక్షిస్తుందేమో, లేకపోతే నాకు ఇంకా బాప్తిస్మం అవసరం లేదు, లేదా నాకు రక్షణ అవసరం లేదు అని అనుకుంటే సరిపోదు. నీ యొక్క హృదయంలో అట్టి పాప క్షమాపణ కార్యము జరగకుండా ఈ రక్షణను ఎన్నటికీ కూడా చేరలేము. ఈ సత్యాన్ని ఇక్కడ గ్రహించాం. కాబట్టి ప్రార్థన. అత్యంత కృపగల దేవా, అయా కొర్నేలికి ఎన్ని అర్హతలు ఉన్నా కూడా ఈ లోకరీతిగా అది సువార్త వినడముతో లేకపోతే రక్షణ పొందుకోవడములో సరితూగలేదు అనేటటువంటి సత్యాన్ని మేము గ్రహించడానికి మీ కృపలో భద్రత. కానీ అయా తండ్రి దేవా, మేము ఏది విశ్వసిస్తే ఆ రక్షణను ఆ బాప్తీసం పొందుకుని వారమవుతామో ఇక్కడ స్పష్టంగా మాకు తెలియజేస్తాము. ఇట్టి విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వారమే అయా. మా మంచితనమును బట్టి మేము గర్విస్తూ ఉన్నామేమో అయా. మా యొక్క ఈ లోకరీతి అయినటువంటి తండ్రి దేవ మంచిని బట్టి మేము ఇంకా అయా గర్వంలో ఉంటున్నామేమో. ఇక్కడ స్పష్టముగా అవి ఏవి కూడా అయా నీ రాజ్యమును చేరడానికి అర్హతలు లేకపోతే అవి పనికిరావు అనేటటువంటి సత్యాన్ని గ్రహించడానికి నీ కృపలో భద్రపడి ఇట్టి రీతిగా తండ్రి అయా కొర్నేలి ఎరిగినటువంటి పేతురు ద్వారా ఆ విషయాన్ని ఆ సువార్తను అంగీకరించి బాప్తీసము పొందుకున్నప్పుడే అయా ఇట్టి రక్షణ కార్యములో మేము పాలిభాగస్థులమవుతామనేటటువంటి సత్యాన్ని గ్రహించడం. ఇంకా ఎవరు ఇట్టి రక్షణకు దూరంగా ఉంటున్నారు అట్టి బిడలకి ఇట్టి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.